మీలో ఎంతమందికి తెలుసు శివుడి అర్ధనారీశ్వర అవతారం గురించి? అసలు శివుడు అర్ధనారీశ్వరుడుగా మారడానికి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బ్రహ్మాండంలో శూన్యం మాత్రమే ఉంది. ఎక్కడ జాతి, లింగం, భేదం లేదు. అక్కడ సృష్టి చేయగల ఒకే రూపం వెలిగింది, శివతత్వం. కాలం గడిచే కొద్దీ విశ్వంలో పంచభూతాలు తయారయ్యాయి. కానీ సృష్టి కొనసాగడానికి పురుష శక్తి మాత్రమే సరిపోలేదు. ప్రకృతిని నడపడానికి, ప్రేమించడానికి, పరిరక్షించడానికి శక్తి అవసరం. అప్పుడు ఆ శివతత్వం నుంచి దివ్య ప్రకాశంలా శక్తి రూపం ప్రాప్తించింది. ఆమెకే తర్వాత ప్రపంచం పార్వతి, అంబిక, ఆద్యశక్తి అని పిలిచింది. ఒకప్పుడు దేవతల్లో ఒక గొప్ప వివాదం వచ్చింది. ప్రపంచాన్ని నడిపేది ఎవరు, పురుష శక్తా లేక స్త్రీ శక్తా? ప్రతి ఒక్కరు తామే గొప్పవారు అని వాదించారు. అప్పుడు బ్రహ్మ మరియు విష్ణువు హిమాలయాలకు వెళ్లి శివుని నమస్కరించి, ప్రభు, నిజమేమిటో ప్రపంచానికి తెలియజేయని కోరారు. అప్పుడే పక్కన నిలబడ్డ పార్వతీదేవి, స్త్రీ పురుషుల్లో భేదం లేదు, ఇద్దరు సమానులు, ఇద్దరు ప్రపంచానికి అవసరం, సృష్టి కేవలం శారీరక చిరునవ్వుతో చెప్పింది. శక్తి లేకుంటే శివుడు శవం, శివుడు లేకుంటే శక్తి అస్పష్టమైన కళ, ఇద్దరు లేకుండా సృష్టి లేదు. ఆ మాటలకు స్పందిస్తూ శివుడు తన శరీరంలో సగం భాగాన్ని పార్వతీదేవి సమర్పించి ఒక మహాదివ్య స్వరూపంలో అవతరించాడు. ఎడమ భాగం స్త్రీ, కుడి భాగం పురుషుడు, కానీ ఆత్మ ఒక్కటే. ఆ అవతారం ఒక గొప్ప సత్యాన్ని ప్రకటించింది. ఒక చైతన్యం, ఒక తత్వం. అందుకే నేటికి కూడా చాలా ఆలయాల్లో శివుడు శక్తి కలిసే పూజింపబడతారు. ఎందుకంటే శివుడు శక్తి లేకుండా శూన్యం, శక్తి శివుడు లేకుండా అసంపూర్ణం. జీవితం పురుష శక్తి, స్త్రీ శక్తి కలిసినప్పుడు మాత్రమే సంపూర్ణం. అదే అర్ధనారీశ్వర తత్వం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.